రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదమో, హైబ్రిడ్ సీడ్ ఎంత ప్రమాదం అందరికీ తెలుసు. ఇప్పుడు శ్రీలంక గురించి చెప్పాం. ఒక దేశం పూర్తిగా ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోయి ఆర్థిక మాంద్యంలోకి, ఆహార మాంద్యంలోకి వెళ్ళిపోవడానికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కారణమైంది. అది మనకొద్దు, అది 4 రెట్లు ఎక్కువ ప్రమాదం అని అంటాడు. బయో ఫెర్టిలైజరు, బయోకెమికల్, వాళ్ళు పేరుకు మాత్రమే బయో అంటున్నారు. జీవన ఎరువులు, జీవన రసాయనాలు అంటున్నారు. అవంతా కూడా కెమికల్తో తయారైనటువంటిది. వాళ్ళు చెప్పేటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ వాళ్ళు సర్టన్ టెంపరేచర్లో, సర్టన్ ల్యాబ్లో కంటామినేట్ కాకుండా తయారు చేసేటువంటి విధానమే. నేను నేరుగా జీకేవీకే గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం బెంగళూరులో ఉంది, అక్కడికి వెళ్ళాను. టిష్యూ కల్చర్ మీద 3 రోజులు ట్రైనింగ్కి వెళ్తే, ఆ టిష్యూ కల్చర్లో నాకు కొంత యాంగ్జైటీ ఏంటంటే, టిష్యూ కల్చర్లో ఎలా తయారు చేస్తారు ల్యాబ్లో. అరటి గురించి, పొటాటో గురించి, మిగిలినటువంటి అన్ని మొక్కలు టిష్యూ కల్చర్లో ఒక 2 నెలల పాటు, 60 రోజుల పాటు బాటిల్లో వేస్తారు, బాటిల్లో పెంచుతారు. ఏమాత్రం గాలి పోకుండా, గాలి పోతే చనిపోతుంది. అందులో వేసినటువంటి రసాయనం కంటామినేట్ అవుతుంది, కలుషితం అవుతుంది. ఒక్కటి కంటామినేట్ అయితే కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళు అక్కడ చూపించారు, ఒక 20 ఫీట్ బై 20 ఫీట్కి దాదాపు 2 కోట్ల ఖర్చు అవుతుందంట ల్యాబ్కి. జీకేవీకి వాళ్ళకి ఆ ల్యాబ్కి ఆర్థిక సహాయం అందిస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. అది అంత భారీగా ఖర్చు పెట్టి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు ఆ మొక్కలు అంటే రైతులకే ఇస్తున్నారు. ఫ్రీగా ఇవ్వడానికి కుదురుతుందా? కుదరదు. ఒక మొక్క మాత్రమే ఇచ్చేస్తే అది పెరిగిపోతుందా అని అంటే, నాటు మొక్క వేసిన విధంగా అది గాలికి పెరగదు, వాతావరణానికి పెరగదు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి ఫార్ములా ప్రకారం రసాయనాలు ఇవ్వాలి. వాళ్ళది ఆర్గానిక్ రసాయనమే అంటారు. ఆర్గానిక్ రసాయనం కాస్ట్తో కూడుకున్నది. బిగినింగ్లో ఫ్రీగానే ఇస్తారు. బిగినింగ్లో నామినేటెడ్ అంటే నామినల్ ఫీజే తీసుకుంటారు. ఆ తర్వాత పూర్తిగా మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వరకు ఉంచుకుంటారు. మనం డిపెండ్ అయ్యామనంటే, చైనా ఏ విధంగా అయితే శ్రీలంకను ముంచిందో అలాగా రైతులందరినీ ముంచడానికి వాళ్ళు ఆ భస్మాసుర హస్తాన్ని చేతులు పెట్టుకో ఉంటారు. నేను వాటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకొనే చెప్తున్నా. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది, కొంతమంది ఈ ఆర్గానిక్ మందులను, ఆర్గానిక్ ఎరువుల్ని అమ్ముకోవడం కోసం ప్రమోట్ చేసేటువంటి విధానం తప్పితే, అది రసాయన వ్యవసాయం కంటే ఎక్కువ ప్రమాదం. నేను పాలేకర్ గారు చెప్పినటువంటి మాటకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇన్పుట్స్ కోసం ఇంకొకరి దగ్గర కొనడం అనేటువంటిది మంచి పద్ధతి కానే కాదు. మగ్గగలిగేటువంటి పదార్థం మన భూమిలో ఉన్నంత వరకు మొక్కకు అందాల్సినటువంటి పోషకాలు అందుతూనే ఉంటాయి. ఆ మగ్గగలిగే పదార్థం సూక్ష్మజీవులు ఆహారాన్ని తీసుకుంటూ, ఇందాక చెప్పినట్టు వేర్లకు సూక్ష్మ పోషకాలు అందిస్తూనే ఉంటుంది. మరి ఇన్పుట్స్ ఎందుకు, గ్రోత్ ప్రమోటర్స్ ఎందుకు? పంట ఎక్కువ వచ్చేస్తుంది, పూత ఎక్కువ నిలిచిపోతుందని చెప్పి బయో ఫెర్టిలైజరు, బయోకెమికల్ వేయడం ఎందుకు? పెట్టుబడులు పెరిగే కొద్దీ అది రైతుకు భారమే. దానికి ఎక్కడైనా ప్రకృతి విపత్తులు వచ్చినా, లేదా మార్కెట్లో సరైన ధర లేకపోయినా నష్టపోయేది రసాయన వ్యవసాయంలో పండించినటువంటి రైతుల కంటే ఈ ఆర్గానిక్ పండించేటువంటి రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, అక్కడ ఎక్కడైనా సరే. మనం జీకేవీకే లాంటి యూనివర్సిటీలో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వెళ్ళండి. యూనివర్సిటీలోనే నేను వెళ్ళాను. అంతా ఖర్చుతో కూడుకున్నది. ల్యాబే వాళ్ళు చెప్పేటువంటి కల్చర్కి తయారు చేసేటువంటి ల్యాబే కోట్లల్లో ఉంటుంది, నర్సరీకి లక్షల్లో ఉంటుంది. ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ ల్యాండ్లో వేయమని చెప్పి అనరు, పాలీషెడ్స్ వేసుకోండి అంటారు. పాలీషెడ్స్ గవర్నమెంటు సబ్సిడీ ఇస్తుందని అంటారు. గవర్నమెంటు ఎలా ఇస్తుంది సబ్సిడీ అంటే మన డబ్బులే. ఆ సబ్సిడీలో ఇచ్చేటువంటిది మన డబ్బే, అది మన మీదనే భారం మోపుతుంది. అన్నీ ఆలోచించాలి మనం కూడా. పోనీ పాలీషెడ్స్లో వాళ్ళ ల్యాబ్లో తయారు చేసి ఇచ్చినటువంటి టిష్యూ కల్చర్లో పండించినటువంటి పంటలో అన్ని రకాల పోషకాలు ఉంటాయా? ఉండే అవకాశమే లేదు. విత్తనమే మంచి విత్తనం కాదు, విత్తనమే అది నాటు విత్తనం కాదు. మరి అట్లాంటప్పుడు ఆ ఉత్పత్తులు మాత్రం నాటు ఎలా అవుతాయి? మనం ఓపెన్ ల్యాండ్లో సన్లైట్ తగలాలి, ప్రతి మొక్కకి సన్లైట్ తగలాలి. సన్లైటే తగలకుండా, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మొక్క దగ్గరికే వెళ్లకుండా రసాయనాలతోనే మనం పండించేస్తామనంటే అది ఎలాంటిది అనంటే, మనకు జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు, ఒక విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తాడు, ఒక కాల్షియం ట్యాబ్లెట్ ఇస్తాడు. వీటిని ఎన్ని రోజులు తిని బతుకుతాం మనం? లేదు, మనకు తెలుసు ఒక రోజులో ఒక పూటకి
ఇంత ఫైబర్ అవసరం, ఇన్ని గ్రాములు మైక్రోగ్రామ్స్ ఫైబర్ అవసరం, ఇన్ని మైక్రోగ్రామ్స్ కాల్షియం అవసరం, లేదా కార్బోహైడ్రేట్ అవసరం, లేదా ప్రోటీన్ అవసరం. ఇవంతా కెమికల్లోనే తిందాం. అయితే మందులతోనే మనం తింటే బతుకుతాం కొంతకాలం, జీవితకాలం దాని మీదనే కొనసాగే అవకాశం ఉందా? కొనసాగే అవకాశమే లేదు. మరి మొక్కలకు మాత్రం జీవితకాలం మనం ఆ మందులే ఇచ్చి ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులను తీసుకుంటే మనం ఆ మందులు తినదాంతో సమానమే అవుతుంది, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఉత్పత్తులను తినదాంతో సమానం కాదు, ఎప్పటికీ కాదు. ఓపెన్ ల్యాండ్లో ఇప్పుడు ఇందాక చెప్పానే, రుచిని కలిగించేటువంటిది ఎవరంటే చంద్రుడు, శక్తిని కలిగించేది ఎవరంటే సూర్యుడు. పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకొని మీకు కావాల్సినటువంటి సస్యములను ఇస్తున్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. పాలేకర్ గారు నేల మీద పరిచినటువంటి మల్చింగు ద్రౌపది వస్త్రాపహరణంతో పోలుస్తాడు. ప్రతి రైతు శ్రీకృష్ణ పరమాత్మునితో సమానమే. మీరు మల్చింగ్ వేస్తే మీరు శ్రీకృష్ణుడే. ద్రౌపది యొక్క మానాన్ని కాపాడినటువంటి శ్రీకృష్ణుడే మీరు. మట్టి అన్నపూర్ణ, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నింటినీ మనం కాపాడుకోవాలి. ఇక్కడ మట్టి ద్రౌపదితో సమానం. ఆమెకు మనం వేసినటువంటి మల్చింగ్ చీరతో సమానం. పండించేటువంటి రైతు శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానం. మళ్ళీ రసాయనాలే చల్లి, జీవన రసాయనాలే వేసి సేంద్రియ వ్యవసాయం, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా రసాయన వ్యవసాయం అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఎవరు? కౌరవ సేనతో సమానం కాదా? ఆలోచిద్దాం, కొంత ఆలోచిద్దాం. మనం అన్నిటినీ మన పూర్వీకులు చేసినటువంటివి మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనం అప్లై చేసుకుంటాం. మనకు ఆ జ్ఞానం ఉంది. మంచి అయితే దాన్ని కొనసాగిద్దాం, చెడు అయితే చేయొద్దు. రామాయణం మంచి చెడు మహాభారతం మంచి చెడు రెండూ చెప్తుంది. ఇతిహాసాలైన రెండింటిని గురించి ఏం చెప్తారంటే, రామాయణం మనం ఎలా బతకాలో నేర్పుతుంది, మహాభారతం ఎలా బతుకుతున్నామో తెలుపుతుంది. మనం ఇప్పుడు మహాభారతంలో ఎలా బతుకుతున్నాం అలాగే బతుకుతున్నాం. ఎవరేం చెప్పినా వింటాం. ఈ విత్తనం ఇచ్చేసి ఈ రసాయనాలు వేసేయండి, నువ్వు కోటీశ్వరుడైపోతావు. ఊహించుకునేస్తాం. చేతిలోకి విత్తనాలు తీసుకోగానే కోటీశ్వరుడైపోయినట్టు మేడ కట్టేసినట్టు ఊహించుకుంటాం. ఈలోపు మనం ఏమి ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత అనారోగ్య పాలవుతున్నాం. మీ చుట్టుపక్కల రైతుల్ని, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే మీ చుట్టుపక్కల రైతుల్ని మెల్లగా కూర్చోబెట్టి మాట్లాడించండి. ఏ మెథడ్స్, యూరియా ఎన్ని రోజుల తర్వాత వేస్తున్నాడు, మందులు ఎన్ని రోజుల తర్వాత మందులు కొడుతున్నాడు, ఏ పురుగుకి ఏ మందు కొడుతున్నాడు, కంఠపాఠం అయిపోయి ఉంటుంది వాళ్ళకి. మొత్తం కోర్సు చెప్పేస్తారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా చెప్పలేరు, ఆ కోర్సు చెప్తాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే, వాళ్ళు జనరల్గానే మనం అందరం వ్యవసాయం చేసేవాళ్ళం అలసిపోయి ఇంటికి వెళ్తాం. వేడి నీళ్ళలో లేదా చన్నీళ్ళలో స్నానం చేసిన తర్వాత కంప్లీట్ ఫ్రెష్ అవుతాం. ఉదయం ఎంత ఎనర్జీ ఉందో స్నానం చేసిన తర్వాత అంత ఎనర్జీ వస్తుంది. ఇదే రసాయనాలు మందులు వేసి, రసాయనాలు స్ప్రే చేసి రైతుల్ని పలకరించండి. ఆ సమయం ఒకసారి గుర్తు చేసుకొని చెప్పమని చెప్పండి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. నాకు చెప్పిన వాళ్ళు నేను చెప్తున్నా, సార్ కంటిలో నరాలు లాగుతాయి సార్, మెడ నరాలు లాగుతాయి, ఇంకా తిండి కూడా తినబుద్ధి కాదు, స్నానమే చేయబుద్ధి కాదు. స్నానం చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఇంక అట్లే పడుకునేస్తాం, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. ఉదయం నిద్ర లేస్తే మళ్ళీ నీరసంగానే నిద్ర లేవాలి, మందులు కొట్టాలి కదా, మళ్ళీ ఎరువులు వేయాలి కదా అని. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళం సాయంత్రం స్నానం చేస్తే యాక్టివ్ అవుతాం, గాఢ నిద్ర పడుతుంది, మంచిగా తింటాం, మంచిగా నిద్ర వస్తుంది. ఉదయం నిద్ర లేవంగానే ఎంత ఎనర్జీ ఉంటుందంటే, నలుగురు చేసేటువంటి పని నేను ఒక్కడనే చేస్తాను. ఈరోజు కూలీలు రాలేదా, నేనే వెళ్తాను. మీరు నమ్ముతారు లేదు, ఇప్పుడు మడికి వస్తున్నా, ఈ సంవత్సరం చాలా లేట్ అయింది. ఎండలకు భయపడి ఎవరు రావడం లేదు. 2-3, నేను, మా మిస్సెస్, మా అత్త వచ్చారు. వాళ్ళు గుడికి వెళ్ళారు. ఉదయం 6 గంటలకు వెళ్తాం. వాళ్ళంతా ఎందుకు నమ్ముకునేది, మనమే వెళ్దాం పదా అని మా మిస్సెస్ అని వెళ్ళి మేము మడికి వస్తాం. 9 గంటల వరకు ఎండ వచ్చే వరకు మడికి కోసి 9:30కో 10కో వస్తారు కరువు పని చేసేసి వచ్చి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము రెస్ట్ తీసుకుంటాం. అప్పటి వరకు మేము పని చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ ఎనర్జీ అది. రసాయన వ్యవసాయం లేదా బయో ఫెర్టిలైజర్, బయోకెమికల్ వేసేటువంటి ఎనర్జీ ఏంటంటే, కూలీలు రాలేదు, ఈసారి కూడా పంట పోయింది, కూలీలు రాలేదు, పంట అంతా చేతికి వచ్చింది, మార్కెట్ చేయడానికి లేదు. ఇవి కారణాలు చెప్తూ ఉంటారు. నేచర్తో ఎవరైతే కనెక్ట్ అయ్యి వ్యవసాయం చేస్తారో ఆ నేచర్ మన మాట వింటుంది. మీరు నమ్ముతారో లేదు. వర్షం పడింది, పంట అంతా తడిచింది, మరుసటి రోజు ఇంత ఎండ కాసింది, మధ్యాహ్నానికి తడిచినటువంటి ఒడ్లంతా కూడా ఎండిపోయినాయి, తడిచిన పంట అంతా కూడా మళ్ళీ ఎండింది.
నష్టమేం జరగలేదే. అదే మిషన్తో కోసామనుకోండి, రాలేది సగం, తడిచిపోయేది సగం, పొట్టు ఊడిపోయేది సగం. మిషన్తో కోసినప్పుడు ఆ వైబ్రేషన్కి మొత్తం నష్టమే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.